నమస్తే అన్న. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్మోహన్ బానే రెడ్డి ఉందన్న. చంద్రబాబు బానే ఉంది. ఏం బాగున్నాయి? అమ్మ ఒడి అయన్నీ బానే ఇస్తున్నారు. రోడ్లు బాగా పోశారు ముందు. బాగుందంతా. ఓకే. ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో తీర్చిదిద్దామంటున్న చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు? ఆర్థిక అంటే ముందు ఇది అయితే కదా దాని జోలికి పోయేది. ఆ, ముందు ఇది అవ్వాలిగా. ఆ, ఇది మొదలుపెట్టి నలుగురికి పనులు చూపిస్తే వేరే పనికి అవకాశం ఉండదు. ఆ. ఓకే. విశాఖపట్నంలో గతంలో చూశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడేది నేనని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యిందంటారు. అది తెలియదన్న మనకి. థ్యాంక్స్. ఓకే. అన్ని పథకాలు వస్తాయా? వస్తున్నాయి అన్న. ఇప్పుడు 2 అమలు చేశాడు, 2 వచ్చినాయి. గ్యాస్, అమ్మ ఒడి 2 వచ్చినాయి. నమస్తే అన్న. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్మోహన్ బానే రెడ్డి ఉందన్న. చంద్రబాబు బానే ఉంది. ఏం బాగున్నాయి? అమ్మ ఒడి అవన్నీ బాగానే ఇస్తున్నారు. రోడ్లు బాగా పోశారు ముందు. బాగుందంతా. ఓకే. ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో తీర్చిదిద్దామంటున్న చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు? ఆర్థిక అంటే ముందు ఇది అయితే కదా దాని జోలికి పోయేది. ఆ, ముందు ఇది అవ్వాలిగా. ఆ, ఇది మొదలుపెట్టి నలుగురికి పనులు చూపిస్తే వేరే పనికి అవకాశం ఉండదు. ఆ. ఓకే. విశాఖపట్నంలో గతంలో చూశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడేది నేనని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యిందంటారు. అది తెలియదన్న మనకి. థ్యాంక్స్. ఓకే. అన్ని పథకాలు వస్తాయా? వస్తున్నాయి అన్న. ఇప్పుడు 2 అమలు చేశాడు, 2 వచ్చినాయి. గ్యాస్, అమ్మ ఒడి 2 వచ్చినాయి.